కాబట్టి ఏనాడు ఒక చెల్లెవల్ల పోసిండమ్మా చెల్లెవల్ల పోసి ఏనాడు ఒక హనుమన్న జైలు కాడ ఉంటున్నాం అని చెప్పేది వరకల ఏనాడు ఒక నా రాజముల్లో ఉండొద్దు నా దేశముల్లో ఉండొద్దు అని ఈ రాజము నాది ఉన్నది ఏనాడు ఒక ఈ దేశము నాది ఉన్నది కార్యముండ కొడికే అమ్మా రాజము నాది ఉంది దేశము నాది ఉందని ఏనాడు ఒక మెడల మీద కట్టలేసిండమ్మా ఉన్నాడే బా రామ రామ తండ్రి మాత్రం ఒక సాధి పెంచి పెద్ద చేసిండు మన ఊళ్ళో ఉంటే లోకం బలగాకులు ఏమంటారు రేపు రేపటికల్లా తోడగున్న సెలవు వెళ్ళగొట్టిన ఒక నరమల్లా జైలుకాడ ఉంటున్నారు అంటారు వీళ్ళని ఊళ్ళో కూడా ఉంచొద్దు ఎక్కడన్నా ఏ రాజ్యమని ఏ దేశమని వెళ్ళగొట్టమన్నది భార్య మాటలు పట్టిండు రాజు 5 విడికెళ్ళ మట్టి ఊళ్ళో పోసినప్పుడే పాప కార్యం ఉండకూడదు ఫస్ట్ కార్యం ఉండకూడదు సత్యశీల మహారాజు అన్నా ఇలా నన్ను కాలెత్తి దంతను చెయ్యెత్తి కొడుతున్నావురే అన్నా నాకు సెల్లగాలు సేది బీరకాయ అంటున్నావు ఏ కాలుతోడు దంతను అదే కాలుకు నీ కుడి కాలు కుష్ఠాది లేవని ఏ చేయితోడు కొడుతున్నావో ఏనాడు మాత్రం నిలవెళ్ళ కుష్ఠాది లేవనా అని ఈ 5 విడికిళ్ళ మట్టి నాకు బంగారం గాని ఈ మట్టే నీకు మిగిలినని ఒక ఏనాడు సట్టి సాపన పెట్టింది అప్పటికి ఇప్పటికైనా ఆడవిల్ల సాపనడు రాత్రి వాని సాపనడు కొండ సాపనడు కోయ సాపనడు మురి సాపనడు ముండ సాపన అంటారు ఎన్ని రోజులకైనా కొన్నలకు కలుగుతుంది అంటారమ్మా ఆడవిల్ల 5 విడికిళ్ళ మట్టి పట్టుకొని కన్న తండ్రి బేటి అయ్యో బిడ్డవంతా ఉన్నారేమరామో కన్న తండ్రి వేడికి ఏనాడు ఒక 5 విడికిళ్ళ మట్టి పట్టుకొని ఏనాడు ఒక బిడ్డ ఏనాడు ఒక ఆడవిల్ల సంజమ కలకల కన్నీరు వలబోసుకుంటా రామాదేవి దగ్గర తీసిందా అన్నయ్య ఏనాడు ఒక అన్న దగ్గర తీయలేదు ఏనాడు ఒక చెల్ల దగ్గర తీయలేదు అన్న కలిసి ఒకవేళ వెళ్ళిపోమని చెప్పి రాజ్యం లోపల ఉండకూడదని చెప్పి ఏనాడు ఒకవేళ మెడల మీద కట్టవేసి ఎల్లగొట్టినారు నాయన మా నాయన అన్న పాప కారణంగా ఓ నాయన పాపగారి వాడురా నాయన్నరా ఎంత పాపగారి వాడు మంచిగారు వాడు రాజ్యం లోపల ఉండరాదని చెప్పి మెడల మీద కట్టవేసి ఎల్ల కొట్టబోయిండు నాయన నేను ఒకవేళ కొంగు దాపుకుంటే కొంగు లోపల ఒకవేళ 5 విడికిళ్ళ దుమ్మెత్తి పోసిండు తల్లి కట్టబట్టి ముందు నడువు అంటే నీ తల్లి ముఖంలో తల్లికి ముందే నడవలేదు ఇది ఒంటి కొడుకులు కళ్ళ కలియో కలియ లాభాలు ఏ తల్లిదండ్రి పొట్టలు పుట్టొద్దు బిడ్డ ఇలా నా నడువు పెట్టు మళ్ళీ నేను అన్న ముఖం చూడ అంతవర దూరంగా నిలబడి ఉన్నాడు
వండుకొని తిని బతికినా సరే ఈ రాజ్యంలో ఉండొద్దు అన్నాడే. ఏ రాజ్యం వల్ల ఏ దేశం అడిగి సంచలనం మనం పట్టుకొని వెళ్ళిపోదాం బిడ్డ. ఏ పాములు వచ్చిన మన పాపాలు పోతే పుల్లు కింద మనకు పుణ్యం దొరుకుతుందేమో. అయ్యో బిడ్డను తోలుకొని రామ రామ వెళ్ళిపోతా ఉన్నాడేమో రామ రామ. అయ్యో కన్న తండ్రి సురేంద్ర సురేంద్ర అయ్యో సవసింతలు వెళ్ళినారు రామ రామ. సంగడీలు దాటినారు రామ రామ. అయ్యో అడవి తెల్లవేమో రామ రాము. బిడ్డ రావే కన్న బిడ్డ సంగవ్వ. బిడ్డ నేను అన్నగాని నా బిడ్డ నీరాతగాన లేదే నా బిడ్డ. అయ్యో మీ తల్లి వచ్చినాడు నా బిడ్డ. వాడు బాబగారి అన్నగాడు నా బిడ్డ. మంగళన్నాడు మనకు చచ్చిపోతే వాడే కొమ్ముకోండి కట్టినట్టు నిన్ను మాత్రమే తల్లితోటి పిల్లని కట్టి కాష్టదానం చెయ్యమన్నాడే. వాడు బాబగారి ఉండ కొడుకు నా బిడ్డ. ఇటువంటి కొడుకులు రామో దేవుడా. అయ్యో కళ్ళకలి యోగముల్లా రామరాము. పుట్టి పురువించవద్దు భగవంతుడా. కలకల 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 కన్నీరు ఉడబోదుకుండా బిడ్డ నెంబడి పెట్టుకుంటూ గాంధారి గట్ల కంపెనీ కొండల్లో వీళ్ళని గాంధారి గట్ల వీళ్ళని వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళకు కడుపు కాని నమ్ము లేదు ఓ దేవుడు. అయ్యో కాలు కూరడలేదు రామ రామ. అరే మీద వెళ్ళు బ్రో అంటే రామరాము. చిన్న ధరణి గాల పట్టే ఓ దేవుడా. కొట్టేడి ఎండలాగు రామరాము. అయ్యో పెట్టేడి గారికి రామరామ. అద్దాన పడవే వెళ్ళిపోతుంటే కడుపు కన్నం లేదు కంటి లేదు కాలు కూరలేదు పుంటి గట్టలేదు కాళ్ళు కుదుకపోతున్నాయి కడుపుల పేగులు తూటు కుదుతున్నాయి. నా బిడ్డరాయే సంజవ్వ సంజవ్వ. వాళ్ళు అద్దాన పడవిలోన రామరామ. వాళ్ళు తిరుగుతున్నారు రా ఓ దేవుడు. అయ్యో చెట్టాకు తింట ఉండు రామరామ. వాళ్ళు సెలవుకెళ్ళి ఇల్లు లోరి రామరాము. ఇల్లు బాగుకుంటారమ్మా రామరామ. ఎవరి వంతులేవి ఉందో భగవంతుడా. రాతరాజన బ్రహ్మదేవా బ్రహ్మదేవా. ఎల్ల ఏమి రాతరాత్రి వీరా భగవంతుడు. మా సొంటి రాతలు రా ఓ దేవుడా. ఇక మల్ల ఎవరికి రాయబోకు భగవంతుడు. ఇక ఉన్నదాని కంటే మేము ఓ దేవుడా. ఇక ఊడిందే మేలు అంట ఉన్నడేమో. ఇక దాని కంటరా భగవంతుడా. ఇక దతికింద వెల్లుంది ఓ దేవుడు. బిడ్డరావే సంజవ్వ సంజవ్వ. బిడ్డ నెమ్మడి పెట్టుకున్నాడు కలకల 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 కన్నీరు ఉలబోదు కూడా గాంధారి గట్ల కంపెల కొండల కొట్టేడి ఎండలో పెట్టేడి గాలి లోపల. మీద మిన్ను గుర్తుంది కింద ధరణి గాలుతుంది ఉగాది వెండలు ఊపి కొడుతున్నాయి. దౌన పుట్ట వెండ దండి కొడుతున్నాయి. రోని మురుగ పెండలు రోయక కొడుతున్నాయి. ఆ కొట్టేడి ఎండకు పెట్టేడి గాలికి చెత్తాకు
నీకు నేను చేతుల చేస్తా ఉన్నా
కోరుకున్నప్పుడే అమ్మా ఎనుక కన్న తన ఆయన ఒక సురేంద్ర మహారాజా రేపు రేపటి కల్లరాయినా నీ ప్రాణమైన నా ప్రాణం తీసుకోని అంటుంది బిడ్డ బిడ్డ మరి చేతులభ్యం ఎత్తినప్పుడే రాజగుండెలు కూలిపోతున్నాయి కార్యాలు కలుగుతున్నాయి దెబ్బలు దొరలాడుతున్నాయి నల్లగుండె వాళ్ళకి 4 భాగాలు అవుతున్నదే నాయమ్మ బిడ్డ కరకర కన్నీరు వలపోతూ ఉంటే పులుకు పులుకు ఒక చూసిండు రాజు ఎల్లవ్వలేని బిడ్డ వైదో అయ్యలేని బిడ్డ వైదో బిడ్డ నా బిడ్డ బిడ్డ అని చేతులభ్యం ఎత్తినప్పుడే గట్టోల రాజునమ్మ రామరాము తల్లి లేని పిల్లకు బట్ట లేకపోయినా బాధనే అంటారు అన్నం లేకపోతే అన్నాది రూపు బట్ట లేకపోతే పంచ రూపు అంటారు అయ్యా
లేరు వెనక ముందు ఎవరు లేకపోయింది అడవిల్ల బందరానిరా అయ్యా తండ్రి మీద పడ్డది కలకల 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 కన్నీరు వల పోసింది ఎక్కడ చూసిన మానవుడు లేడు ఇలా ఎంట సోపది లేకుండా అయిపోయే దంట గుర్రం లేకుండా అయిపోయే చిన్ననాడు నా తల్లి మరణం నా తల్లి ప్రేమ నాకు తెలియదు ఇలా నా కన్న తండ్రి కూడా మరణం అయిపోయే ఈ అడవి లోపల ఒక పక్కకు ఒరిగడ్డి లేని సావు అయిపోయింది ఒక పిట్ట కూడు లేని సావు అయిపోయే నా తండ్రిని ఇలా నేను ఎట్లా కాష్టదానం చేసుకోవాలి కంసలే కొండల్లా అడవిల్ల సంచరాని దేవుడు నా తండ్రిని కాష్టదానం ఎట్లా చెయ్యాలి అక్కడిక్కడ చూసేవరకల్లా అక్కడ ఒక సలివాయు కనబడుతున్నది ఆ సలివాయు గాడి పోయింది దేవి నా నాయనని కాష్టదానం చేస్తామని నా దగ్గర అగ్గి లేకపోయి కట్టెలు లేకపోయి సలివాయు కళ్ళ చూసింది చూడదామన్నా పారగడ్డ పాల లేకపోయా సలివాయు గాడికి వచ్చింది దేవి పుష్కమేరవలదవ్వంటే కన్నందుకు నా తండ్రిని ఒక ఇక్కడ మాత్రమే సలివాగు లోపల పొంద పెట్టుకుంటాను అనుకున్నది ఉసుకే మెరవల తగ్గుతున్నది దేవి సలివాక్కడికి ఉసుక మెరవల తవ్వింది ఒక కన్న తండ్రి దగ్గరికి వచ్చింది ఏమిరా భగవంతా కన్న తండ్రి గట్టోల రాజు గుట్టోలు ఒరిగిపోయే నినివెల్లలా పట్టుకుందామన్నా సత్యన వీరగా కన్న బిడ్డకు లేస్తలేడు ఎవరి వంతులేమున్నదో భగవంతా ఒక్క కొడుకును గంటే కన్నోడు ఒక కటికోడైపోయే ఆనాడు కన్న తల్లి సత్తే తల్లి కట్టవట్లేదు ముందు నడవలేదు కన్న కొడుకు సత్తతీర మహారాజు ఒక తల్లి ముఖమే చూడలేదు ఇలా తండ్రి ముఖం కూడా చూడకుండా రా దేవుడా కన్న బిడ్డ వాడి వీళ్ళ సంజవు ఒక ఏనాడు కన్న తండ్రి దగ్గరికి వచ్చింది ఎట్లా పట్టుకున్నావు ఒక నిలువుతో నిలువెల్లా పట్టుకున్నావు ఒక కన్న తండ్రి లేస్తలేడు ఇంకా బిడ్డ సంజరాని రా దేవుడా ఎవరి వంతుల ఏమున్నదో భగవంతా వంతులున్న రాత వైకుంఠమైన తప్పదు బ్రహ్మరాజునికి తూడిది పోదంటారు కలకల కలకల కన్నీరు ఒలపోసుకుంటా కట్టుకున్న కాయతల్లి పరటం చెంపింది ఎడమకాలు కట్టినది ఓ దేవుడు కట్టింది బాధ కుక్కలు ఎట్లా కొందరో గట్ల గుంజుకొని సలివాగు బయటికి వచ్చింది ఏమి రాదలాయే మా నాయన ఈ అడవి లోపల నాయన నేను ఒంటరిగా ఒక్కదల్ని మా నాయన కుక్కదత్తే గుంజినాడు ఎడమ కాలుకు ఒక కట్టుకున్న కాజల పరడ ఊపి ఎడమ కాలు కట్టి ఆ సలివాగు పెట్టి గుంజుకొచ్చింది తరడి మీద తరడి మీద గుంజి సలివాగు వేడికి వచ్చింది బిడ్డ అడవిల్ల సంజవు సలివాగు కాడి తీసుకొచ్చి కన్న తరని కుక్కను గుంజినట్టు గుంజి సలివాగు లోపలైన పొంద పెట్టుకున్నది ఏమిరా భగవంతా నా వంతు పాడిగా నా కన్న తండ్రి ప్రాణం బాయ్యల పక్క ఊరిగడ్డి లేని సావయ్యల పిట్ట కూడు లేని సావైపోయి ఇలా నా తండ్రితోటి అద్దానపడి నా ప్రాణం తీసుకుందామన్నా నా కన్న తండ్రి ప్రాణం ఏమంటే మన బిడ్డ నా ప్రాణం పోయినాక నీ ప్రాణం తీసుకో నువ్వుకుంటే ఎదురకు మల్లడు నేను నరిచేతులు ఏమిచ్చినరా దేవుడా రానున్న కాలముల్లా నాది పొందితోటి కైలాసం నా జీవి అందుకే రానున్న కాలములు నీ కడుపులో నేను కొడుకుని అయిపుడతాను అన్నాడు ఏనాడు వాడి వీళ్ళ సంజవ్వ తన్నిని ఒక పొంద పెట్టుకున్నది కద్దానా పడవీరో
వలపోతుకుంట భగవంతా నా ఏమి రాతలాయే పుట్టినాడి గోలనాయి పుల్లెంల బతుకులాయనే అవ్వా రామ 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 అడవిల్లా సంజోవాన రామ రామ అడవిల్లా సంజోవాన రామ మీద మిన్నో గురువావట రామ రామ గురువావట రామ రామ కింద రెడీ మాటవట రామ రామ కింద రెడీ మాటవట రామ రామ గాడేట రూపు కొడుతున్నాయి ఉండలు దండి కొడుతున్నాయి ఏనాడు ఒక అడవిలో సంజవ్వా పుట్టిన అడివాడనాయి పుల్లల బతుకులాయనని ఏనాడు ఒక కలకల కలకల కన్నీరు వలపోదుకుంటా పెట్టలేదు భగవంత కుడి బాదు గుల్లు రామ అయ్యో గుర్రాలు ఒక్కాలి రామ రామ బాదు గుల్లు రామ రామ అయ్యో ఏనగాలు ఒక్కాలి రామ నేను వడ్డ వడ్డగట్టి ఆడు జలం ఎత్తలేదా అందరూ ఉట్టలేదు ఏనాడు ఒక కొందరు పెరగలేదు ఏనాడు ఒక ఆడు ఇళ్ళ కలకల కన్నీరు వల పోతుకుంటా కంటికి ధారాలే రామ రామ అయ్యో ఉన్నాలే రామ రామ లోపల గుప్పల గుండ కలిగింది అయ్యా ఈశ్వరుడు ఈశ్వరుడా రాతలో ఏమి రాత రాసినవర రాతలో గీత కమ్మి రాసినవా అని చెప్పి గుప్పన గుండె వలిగింది దీని చెప్పి దీని లేరు ధైర్యం చెప్పి దాతలు లేకపోయి ఒంటరిగా ఒక్కటే అద్దాల పదవి లోపల కలకల కలకల కన్నీరు వలపోసుకుంటా దండ మీద పడ్డదమ్మా ఓ దేవుడు సంధ్య రాణి రామరామో అందుకేమి దారమ్మా రామరామే కల్లవరం పడ్డరమ్మా రామరామో కడుపు కల్లంపు లేదు ఓ దేవుడు
అడవిల్లా ఒంటరిగా ఒకదమ్మ అడవిల్ల కలకల కలకల కన్నీరు తీస్తున్నది దేవి పిల్ల కన్నీరు వరదలైతున్నదమ్మో రామా రామా నిలబడి వలపోస్తే నిలువ ఎంగులు నాందుల్లై కూసుండు వలపోస్తే కుల్ల ఎంగులు నాలు వద్దరా అయ్యో ఏనాడుగా కలక అడవిల్లగా దాన పడివి లోపల కలకల కన్నీరు వలపోతా ఉంటే భగవంతా కారేడి కన్నీరు కారుడై సాగుతుంది ఒలిపేడి కన్నీరు వరదలై సాగుతున్నదమ్మా ఇల్లేడి కన్నీరు ఏనాడు ఒక శివనంద్ర కోట మీద మాలిమైతే ఉన్నది లోకాల శంకరుడు చూడుతాను గంట కప్పని తొప్పల వెళ్ళాడిపోతున్నా లోకాల శంకరుడు కన్నవారు చూసిండు ఇది ఏనాడుగక ఎత్తగాని కన్నీర బుచ్చగాని కన్నీర అరటి గొడ్రాల కన్నీర పురుడు గొడ్రాల కన్నీర గోల కన్నీర గొడ్డు కన్నీర ఇప్పుడే పరిపాలన ఎత్తనండి ఏనాడు ఒక లోకాల శంకరుడు అయినా అత్యంత అంజలి వేసిండు ఏనాడు ఒక కష్టం లోకాల కన్నవారు చూసిండు అంజలములకు ఏనాడు ఒక ఎవరు దిగుతురు కదంటే ఏనాడు ఒక వీడికి దగ్గర మాత్రమే సురేంద్రపురి పట్టం ఉన్నది సురేంద్రపురి పట్టం ఏనాడు ఒక సురేంద్ర మహారాజు అనగల్ల వారి ఏనాడు ఒక సూచిరాని అటువంటి ఏనాడు ఒక అడవిలో ఏనాడు ఒక ఏది గంట ఒక ఆరనాడు దినమంతునైనా అడవిలో సంజయ ఏనాడు ఉన్నదో ఏనాడు ఒక తల్లి సురేంద్ర మహారాజు భార్య సుధిరాని ఒక ఏనాడు సంతాన ఫలానికి వచ్చినాడు శివశంభుని గుడి కాడు ఒక సంతానం ఓడి కట్టుకుని నేనే కన్న తల్లి ప్రాణము పంతోడి కైలాసం ఎత్తినోని నేనే ఆ సంతాన ఫలం ఓడి కొట్టిన నేనే ఇళ్ళ అడవిల్ల సంజన అడవిల మరణం అయిపోతే ఇంకా కళ్ళ కనియం పుట్టేది ఉంది పెరిగేది ఒక కథలో ఇల్చేది ఉంది అడవిల ప్రాణం అడవిల వాయనంటే శక్తి గారి పక్ష అయిపోతుంది తోడ ఉన్న అన్నగాడు ఉంటే ఒక కాలెత్తు తల్లిని సెయ్యెత్తి కొట్టి ఎల్ల కొట్టిండో ఈ అడవిలో ఒక ఊరు ఒక పల్లెదేవి కేసు నుండి కావాలనుకున్నాడు మాయామాగి నాడు రామ లోకాల శంకరుడు 98 అవతారం ఎత్తిండు ఒక సంగరాల వేడికి వచ్చిండు ఊరెక్కడ నీ పల్లెక్కడ బిడ్డ అడవి లోపల నర బాణం లేడు అంటే సొమ్ముల దంట గుర్రం లేదన్నప్పుడే అయ్యా జంగమదేవర తండ్రి నా కన్న తండ్రి ఋతకాలం అయిపోయింది నా కన్న తల్లి ఋతకాలం అయిపోయింది నా తొడబుట్టి అన్నగారు ఉంటే చెయ్యెత్తి కొట్టిండు కాలెత్తు తల్లిండు ఈ అడవి ఎవరు నాకు ఎంట ఎవరు లేరు జంగమయ్యా శంకరుడు రంగడ రంగడు రింగడ రంగడు బిడ్డ భక్తురాలని ఎంత పుణ్యాత్రుడు లేదు అప్పటికి ఇప్పటికైనా ఒక ఏనాడు ఒక నియతి నిలలేని పాపం ఒక్కనాడు దాగదాట కళ్ళు ఓడగొని దేవుడు ఇల్లు చూపాలి నాలుగు వదిన దేవుడే నేను చూపాలి బిడ్డ నిన్నొక్క ఊరు చోటు పల్లె చోటుకి ఎత్తనన్నాడు అడవిలో సంజీవనం ఎప్పుడు పెట్టుకుని అద్దాన పడలేకెళ్ళి అడవికి ఒక ఏనాడు తూరు బాగమందు కాసుపూరి పట్నామమ్మో రామరామ కరుణాకర
ఏలు పట్టి పోలేదు శివదేవి లెక్క మాడలేదు కచేరి కాడికి వచ్చిన సంగమయ్యా అయ్యా కరుణాకర మహారాజా ఈ యొక్క కాశీపురి పట్టణంలో రాజ్యం వెళ్తున్నావు దేశం వెళ్తున్నావు గాని నువ్వు కాలు కళ్యాణం అని ఏలు పట్టి పోలేదు శివదేవి లెక్క మాడినవా ఒక ఏనాడు కరుణాకర మహారాజు ఏమంటుండు అయ్యయ్యో ఏనాడు ఒక కరుణాకర మహారాజు ఏనాడు ఒక రాజ్యం వెళ్తున్నావు దేశం వెళ్తున్నావు అడిగిన వారికి అంతదానం వెళ్తున్నావు గోదానం భూదానం వెళ్తున్నావు పోలు తిరిగినవా శివదేవి లగ్గమాన్ని అన్నప్పుడు ఏనాడు ఒక సక్కని సంగమయ్యతో కరుణాకర మహారాజు ఏమంటా ఉన్నాడు అయ్యా నేను రాజ్యం వెళ్తున్నా దేశం వెళ్తున్నా కానీ మాత్రం నాకు కాలుతో కళ్యాణం కదా వేలు పట్టి పోలేదు ఏ కంద భారతం వేలు పట్టి పోలు తిరగలేదు లగ్గంగానే భయ్యవాడు ఒక రాజ్యం వెళ్తుంటారు దేశం వెళ్తుంటారు పెట్టిన వాని మోక్షం ఉండదు పట్టిన వాని బరకత ఉండదు అయ్యా కరుణాకర మహారాజు నువ్వు మాత్రం ఇలా రాజ్యం వెళ్తున్నావు దేశం వెళ్తున్నావు ఈ యొక్క అడవిలో పొడిసపోతూ మరిగా దియ్యోల కరెంటు వెలుగోలే ఉన్నది వాళ్ళది కూడా రాజుల పుట్టుకనే ఈ పిల్లకు తల్లి లేదు తండ్రి లేడు తోడ ఉట్టిన వాడు ఉంటే కాలెత్తని ఎత్తి కొట్టి ఎల్లగొట్టాడు నువ్వు రాజ్యానికి రాజు ఉండవు ఇప్పటికైనా కళ్ళ కలియో కలిగే వ్యాపారంలా ఎండబోయే వారి నీళ్ళకి తినంటారు ఆకలైన వారికి అన్నం పెట్టమంటారు ఈ ఆడి లెక్క మాడి వల్ల నువ్వు ఆ దేవదంగా వెయ్యరా కరుణాకర రాజు ఏమనుకున్నావు రాజ్యం ఉంది దేశం ఉంది ఎండి ఉంది బంగారం ఉంది వెయ్యి కొద్ది భాగ్యం ఉన్నది ఇలా రాజ్యం వెళ్ళిన రాజ్యానికి కేసు ఉండదట దేశం వెళ్ళిన దేశానికి కేసు ఉండదు పెట్టిన వారి మోక్షం ఉండదు పట్టిన వారి బరకత ఉండదు అంటుళ్ళు ఈ ఆడిన సంజనాన్ని కళ్ళ చూసిండు పురుష పొద్దు కన్నా ఉంటుంది మెలగదు ఏ కన్నా ఉంటుంది కరెంట్ ఎల కన్నా ఉంకున్నది ఆడి ఇళ్ళ కొంకలేదు రాయ్ రావా సంజనాన్ని కళ్ళ చూసిండు దేవుడు అయ్యా దంగమ దేవుల తండ్రి పిల్ల కొంకలేదు రాజుల పుట్టుక ఒక దేవతల పుట్టుక ఉన్నది రాజుల వంశం ఉన్నది తప్పకుండా ఈ పిల్లలు లెక్క మాడతానన్నాడు ఆ కాశీపురి పట్టణంలో కరుణాకర మహారాజు ఆ రాజు కప్పగించిన సంగమయ్య ఒకరి బగ్గర మన దగ్గర మన సెండి కొండ కైలాసం వెళ్ళిపోయిండు ఆనాడు కరుణాకర మహారాజు అదే ఒక కాశీపురి పట్టణంలో ఆడి ఇళ్ల సంజరాల్ని ఆ ఊరిలో పండి ఉత్తరాలు పంపి రాజ్యమైన రాజాయే పల్లె పల్లె పత్రికలు పంపి ఆ కరుణాకర రాజు అదే ఒక కాశీపురి పట్టణంలో నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి పలసలు కొట్టి పందిరలు వేసి అల్లనేడు వరక ఉల్లంగ వరసి రంగ రంగ వైభవం ఆడవిల్ల సంజరాన్ని లెక్కమాడిండు ఆడవిల్ల సంజరాన్ని లెక్కమాడి మాత్రం 7 వేళ కలి 7 వేళల్లా అలనాడు ఒక సంజరాన్ని ఒక పుట్టి నుంచి ఎంతెంత కష్టపడ్డదో ఆ కరుణాకర వాళ్ళ లెక్కమాడి అదే కాశీపురి పట్టణంలో నేను రాజ్యం వెళ్తా బాబా 7 వేళ కలి 7 వేళ 27 కొన్ని 7 పట్టణాలు దాసల్లో వెళ్తానన్నాడు బంగారుడు 3 వెలుగు అన్నాడు సంజవ మాత్రం ఒక తల్లి యాగం తండ్రి యాగం చేసిన దానికి తోడబుట్టిన అన్నగాడు దూరం కొట్టిన దానికి కన్ను కూడా కొట్టిన దేవుడు ఇల్లు చూపినట్టు 4 రోజుల దేవుడు నీరు చూపినట్టు ఎంతెంత కష్టపడంత సుఖప్రాయానికి వచ్చింది కాశీపురి ఒక రాజ్యంలో ఒక ఏనాడు మాత్రం కరుణాకర మహారాజు రాజ్యం ఏలుతున్నాడు దానాలు ధర్మాలు పంచుతున్నాడు కలియేడు వేళల్లా అమ్మవారు ఒక సందరాలి బంగారు డుంగుడు ఎలా ఊరుకుంటే ఏనాడు ఉండదో కొన్ని రోజులమ్మా రామ రామ నా ప్రాణం పోతుంది బిడ్డ నీ ప్రాణం తీసుకోకు మళ్ళడు ఒకవేళ నా కరచేతులు అవేమిస్తే రానున్న కాలంలో ఈ కడుపులో కొడుకుని అయిపోతాను అన్నాడు ఆ బిడ్డతోటి ఒక నరసేతులు అవి తీసుకొని ఎప్పుడైతే ఒక ఏనాడు ఒక సురేంద్ర వాళ్ళ ఋతకాలం అయిపోయిండు పొద్దుతోటి కైలాసం అందిపోయిండు ఆనాడు లోకాల శంకరుడు అదే ఒక సురేంద్ర మానవుడు ఒక ఆయుసైనా ఏనాడు మాత్రం ఈ యొక్క సంజరాని పొట్టలా కొడుకై నిలవన్నాని లోకాల శంకరుడు రామ రామ దేవుడమ్మ రామ రామ
ఆ కరుణాకర మహారాజు భార్య సంజరానికి నవా 9 గడియలు వెళ్ళినప్పుడే వచ్చింది వల్ల ఉన్న కలగుర వలికి పేట ఏములు వచ్చినాయి కాలం వచ్చే దేవుడా ఆడి విల్ల సంజరాని రాయ్ రావా 9 గడిలినప్పుడు 7 కొండల లోపల తెప్పలలో తేలిపోయి ఆడి విల్ల సంజరాని పొట్టల స్వక్కదాల ఒక ఏనాడు ఒక భగవంతుని సంతానం ఇచ్చిండు ఆ ఏనాడు పొట్ట లోపల కొడుకు జన్మం ఎత్తినాడు రామరామ సంబరపడుతున్నది ఆ కన్న తండ్రి కరుణాకర మహారాజు ఒక కొడుకు పేరు కొన్ని దానాల ధర్మాలు పంచుతున్నాడు ఒక్క రోజు 2 రోజులు ఒక అంతవై పిల్లగాని 321 రోజు నాడు కన్నోళ్ళ పేరు మీద కళ్ళ కలిగి పంపిస్తారు కొనక కొన్నోళ్ళు విత్తరా అని గానాడు కన్న తల్లి సంజరాని ఏమంటుంది ఇలా నా కొడుకు పేరు నేనే పెట్టాలి పట్టు బ్రాహ్మణులు తీసుకురాను నా తండ్రి మరణమైనాడు ఏమన్నాడు నా కడుపుల కొడుకు అయి జలం ఎత్తనన్నాడు ఇలా నా కడుపులో ఒక ఇలా నా తండ్రి ఒక ఆజ్ఞతోడు ఇలా నా కడుపుల కొడుకు జలం ఎత్తండు నా తండ్రి అని చెప్పిన మాటకు నా తండ్రి పేరు మారవద్దు అనుకున్నది నా తండ్రి ఒక సురేంద్ర మహారాజు ఉండే నా కొడుకు పేరు నేనే పెడతానంటుంది ఆడవిల్ల సంజవ్వ తండ్రి పేరేమో సురేంద్ర మహారాజు కొడుకు సూర్యకాంతారాజు అంట రామరామ సంజరాని ఇక్కడ ఉండగా లోకాల శంకరుడి అమ్మాయి ఏమంట ఉన్నాడు దేవుడు అబ్బవిని కళ్ళ పడి పొలం నాడు దినమంది ఒక ఏనాడు కనుక ఒక సురేంద్రాపురి పట్నంలో పాపగారి ఒక ఏడు సప్తశీల మహారాజు రమాదేవి ఏ పాపిస్తే మన కడుపులేటువంటి కొడుకులు పుట్టొద్దు పుడితే పూర్వించొద్దు ఆ సప్తశీల మహారాజు రమాదేవి ముందు నడవలేదు కట్టెవలేదు తల్లి ముఖము కూడా చూడలేదు కన్న తనని కాలెత్తి తనని ఎత్తి కొట్టిండు తోడబుట్టిన సెల్లుంటే 5 వికల మన్ను ఒళ్ళ పోసిండు ఇలా అహంకారం అనసకపోతే దేవుడు నేను లోకాల శంకరుడి కాదంటుండు అని అహంకారం అనసరని కారణం భగవంతుడు లోకాల శంకరుడు అన్ని రోజులు కొల్లని సంతాన బలము రాజు భార్య ఒక రమాదేవికి బాబాన దేవుడమ్మ రామరామ ఆడివిల్ల రమాదేవికి రామరామ కడియాలు తప్పబట్టే గంటాలు తప్పబట్టే రామరామ అయ్యో 1 గడియ 2 గడియలు రామరామ 3 గడియల రామ రామ
పడుతుంది పొట్ల కాయలు పొట్ల ఏరు పడుతున్నది అయ్యో రావయ్య ప్రాణనాదా ఓ నాదా ఈజల రోజుల్లో నాదా ఓ నాదా లేక లేక నాద భగవంతుని మీద మన సంతానం ఓడి కట్టిండు అలనాడు తినమంటే ఒక తోడ ఉన్న చెల్లు నడివి సెంచర్లు మన కడుపుల కొడుకు ఉడితేనేమో రాజ్యం వెళ్తాడు బిడ్డ ఉడితేనేమో 6 తెక్కల్లో బంగారం పెడతారు నగది చేత రాజ్యం పెళ్లి చేస్తున్నట్టుంది ఎంతో సంతోషపడుతూ సంబరపడుతుంది ఆ సత్యశీల రాజు కూడా ఎంతో సంతోషపడుతుండు ఇలా మాకు మాత్రం ఒక సంతాన బలమైంది ఇక నా కొడుకు ఉడితే రాజ్యం వెళ్తాడు ఆడతక్కల బంగారం ఆదిత్య ఒక మంచి రాజు లగ్గం చేస్తారనుకున్నాడు ఎంతో సంతోషపడుతుంది రామాదేవి 5 గడిలు 6 గడిలు 7 గడిలు 9 గడిలు నిన్నప్పుడే ఆ పాపగారి రామాదేవి పొట్టల రాయ్ దేవుడా భగవంతుని వరాన ఒక ఆడవిల్ల ఏనాడు జన్మం ఎత్తిందో ఆ ఏనాడు పాపగారి ఉండ రమాదేవి బిడ్డను చూసి కూడా సంతోషపడుతుంది నాదా ప్రాణైతే మనకు ఆడవిల్ల పోయిందని మన కడుపులో ఆడవిల్ల జన్మం ఎత్తింది ఇలా మనకు ఏల తందుకు రాజ్యం ఉంది ఎక్కి చూడండి వేడా పండు చూడబోవడం వేడా మనకు బంగారు ఆడవిన్నాయి ఆ పాపగారి ఉండ రమాదేవి ఒక సత్యశీల మహారాజు గానాడు మాత్రమే ఏమి చేస్తా ఉన్నరే ఆ బిడ్డకు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఒక 7 గడియలు అవుతున్నాయి 3 ఏళ్ళ 21 రోజు నా ధనము తగ్గే ఉన్నోళ్ళైరి అక్కడ సంజన అనే ఒక కొడుకు పేరు తనతో తన పెట్టుకుంది పట్టు బ్రాహ్మణులు తీసుకొచ్చిండ్రు గానాడు కొడుకు ఆ బిడ్డ పేరు పెడుతున్నారా బ్రాహ్మణులు మాత్రం ఏనాడు ఒక ఎత్తు మొత్తం పంచంగాల గట్ట పాలల్ల కడిగి అయ్యా సత్యశీల మహారాజా అమ్మా రమాదేవి నీ బిడ్డ పేరు మాత్రం వజ్రవాది అంటారమ్మో రామ రామ ముచ్చాల తొట్టంత కట్టి కన్నబిడ్డ వజ్రవతి దేవిని ఏనాడు 7 పట్నాలు మన దాసల్లో పెట్టి బాలా వజ్రవతి దేవిని ఒక సత్యశీల రమాదేవి ఎక్కడ చదువుతున్నారు ఇక్కడ కాశ్మీరి పట్నం వల్ల కర్ణవతి దేవి కరుణాకర మహారాజు సంజనాలు ఇక్కడ కొడుకును పెంచుతున్నారు సూర్యకాంత మహారాజు వెలుగుతున్నాడే కాసుమని భర్త వల్ల ఆ సూర్యకాంత మహారాజు పెరిగి పెద్దవాడైతున్నాడే తోటి మంది పిల్లల తోటి తిరుగుతున్నాడు పిల్లగాడు ఒక సూర్యకాంత మహారాజు ఆ పిల్లగాడు ఎంతో చదువు సాముకుంటూ సాము నేర్చి ఈ పిల్లగాడు ఇక్కడ అక్కడ పిల్ల పెరిగిపోతుంది అల్లారి ముందు ఏనాడు ఒక బిడ్డను పెంచుతున్నారు వీళ్ళ మర్యాద ఇక్కడ ఉండంగా ఆడవిల్ల వజ్రవతి పెరిగి పెద్దదైతుంది ఆనాడు భగవంతుడు లోకాల శంకర కనిపెట్టిండు వారి సత్యశీల మహారాజా కళ్ళ కలియో కలియ దాపారంలో
కొడుకులు కళ్ళ కరియోగల పుట్టదు కన్న తన కాలెత్తి తన్నోడు ఎవడు పూర్వించిన వాళ్ళు లేడు చెయ్యెత్తి కొట్టినాడు తోడ పుట్టిన సరే కాలెత్తి తను చెయ్యెత్తి కొట్టినవు నీ అహంకారం వస్తానన్నాడు సంగమయ్యా కాలశంకరుడమ్మా రామా పాపగారి రమాదేవక సత్తతీర మహారాజుకు కోరడు బండారు కట్టిండు ఎల్లెల్ల మంత్రులు గోడలు మెండు గత వల్ల ఉపది కై మంత్రించిండు ఈ యొక్క సత్యశీల మహారాజుకు ఆ రమాదేవికి ఎడమకాలు చేలవండి పుట్టాలి కుడికాలు కృష్ణాలు పుట్టాలి ఈపుల రాసబండు ముక్కుల గండమాల పుర్రెల పుర్రెమాని సత్యమాపురులకు నివల్ల కుష్టాలు ఎవరాని ఆ దివనార్తి పెట్టినాడు రామరామ ఏమరా సత్యశీల మహారాజా అలనాడి కన్న తల్లి యొక్క కన్న తల్లి కట్టె పట్టలేదు ముందు రాలేదు తల్లి ముఖమన్న చూడలేదురా నీ కన్న తల్లి ఉంటే కాలెత్తి తన్నావు చెయ్యెత్తికొచ్చినవు ఊళ్ళకే ఏనాడు వెళ్ళగొచ్చావు కొడుక నీ తండ్రి పాపం గడించనా నీ తల్లి పాపం గడించనా ఆడవిల్ల సంజరాని ఉంటే ఆనాడు కాలెత్తి తన్నావు చెయ్యెత్తుకుని నువ్వు చెల్లెవు కాదు అన్నది కాదన్నావు 5 విడికిల్లో మట్టి ఓళ్ళ పోసినవురా కళ్ళ కూడా ఊరంతా చూస్తాను నేను రాజ్యానికి రాజు ఊళ్ళకే ఎల్లగొట్టినవు ఆడి ఇళ్ళ సాపేనారా ఆ బిడ్డ వజ్రవతులు చూస్తేనేమో సూర్య వేడుకలు చంద్ర వేడుకలు ఉన్నది ఈ తల్లిదండ్రులు చూస్తే నీ వల్ల కుష్టాలు అయిపోయింది మా ఊళ్ళో ఉండొద్దు నువ్వు మాత్రం నీ రోగం నాకు తలుగుతుంది అంటున్నారు ఈ కుష్టాలు రోగం వేసి వెళ్ళి ఇక్కడ ఉండరు అక్కడ కాశ్మీరి పట్నంలో కరుణాకర రాజు గల్ల కొడుకు సూర్యకాంత మహారాజు తోటి మంది పిల్లలు చూసిండు నాయమ్మాయి దేవుడు తనకొచ్చిందిరా రామా పెరిగి పెద్దవన్నాను ఏనాడు ఇంతవై పెరిగి పెద్దవని 12-18 ఏళ్ళ బాల్మికి వచ్చాయి గాని నీకు తల్లి గారి బలగలేదే అమ్మాయి నాయమ్మో నీకు తోడబుట్టిన అన్నలు తోడబుట్టిన చెల్లెళ్ళు లేరా నాయమ్మా ఒక్కనాడన్న 18 ఏళ్ళ బాలనైనా మనం పరాయి రాజ్యమైన తల్లి గారు లేక తోడబుట్టిన అన్నగలు లేరా తమ్ముళ్ళు లేరా చెల్లెలు లేరా అక్కలు లేరా అన్నట గానాడు కొడుకు పుట్టి ఎనాడు సూర్యకాంతవర తల్లిని అడిగినప్పుడే ఆడి ఇల్లా సంజవకు రామరామ మరిసిపోయిన ముచ్చటారా రామరామ రావురోరి కన్న కొడుక నా కొడుక ముంద నీకు తెత్తివారా నా కొడుక ఎల్ల రోజుల కొడుక నాకు తల్లిదండ్రులు లేని కొడుక అలనాడు దిన నా తల్లి గారు వెలగమంటే సురేంద్రాపురి పట్నం ఉండే మా తల్లి సుశీలదాన్ని నేను ఉట్టగిన మరణమైతే నా తల్లి ముఖం నేను చూడలేదు మా కన్న తండ్రి ఉంటే అద్దాన పడిన మరణం అయిపోయిండు నా తోడబుట్టిన అన్నగాడు సత్తశీల మహారాజు మా వదిన రమాదేవి అలనాడు నన్ను కాలేసి తను చెయ్యెత్తి కొట్టి మా కన్న తండ్రి సురేంద్ర వారు నన్ను ఒక ఊళ్ళకే వెళ్ళగొట్టిండ్రు వాడు పంచన్న బాబగారి రామరామ సనదులు యోధనుడు రామరామ వాని పేరు తీయవద్దు నా కొడుక కాలెత్తి తన్నులాడు నా కొడుక 5 విడికిళ్ళ మట్టి రామరామ వాడు నా వల్ల పోసినడు రామరామ కన్న తల్లి ఒక ఏనాడు ఒక తల్లి గారు వర్గం దాడ చెప్పినప్పుడే అమ్మా కన్న తల్లిని
ఓళ్ళని 5,000 కిల్ల మన్ను పోతే అంత పాపిష్టం ఉండకూడదు, అంత కష్టం ఉండకూడక. ఇవాళ నీ తండ్రి వెళ్ళిన రాజ్యం ఉంది, ఒక దేశం ఉంది అంటున్నావు. వారి రాజ్యం చూపెట్టమంటుండు. సూర్యకాంత రాజురా వారి రాజ్యం చూపెట్టు, మన దేశం అంత పాపగారు చదువురా అన్నప్పుడే కన్న తల్లి కొడుక వారి రాజ్యం పోవద్దు అన్ననాడు. నేను అన్నని పోతున్న వాడు కాలెత్తాను చేతి కొట్టాడు. వద్దు కొడుక అన్న కానీ ఒక కన్న కొడుకు సూర్యకాంత మహారాజు వింటలేడు. మాని యొక్క తల్లి గారి పట్ల చూసుకుంటాం కావాలి. నా మామను చూపెట్టు అత్తను చూపెట్టు మళ్ళప్పుడే గానాడు ఒక కన్న తల్లి సంజరాని కొడుక ఇళ్ళ మాత్రం ఆ పట్నం పోదాం, నా కాలు నడతలేదు, పట్నం పోవద్దంటుంది. కొడుకు మాత్రం పట్నం చూపెట్టుమాని తల్లిని ఎంబడి పెట్టుకున్నాడు, తండ్రిని ఎంబడి పెట్టుకున్నాడు. సురేంద్రాపురి పట్నము ఆ సూర్యకాంత మహారాజు ఆ రామ ఓ రామ సురేంద్రపురి పట్నం వస్తా ఉన్నాడమ్మా. అని బొడ్డు సావడి మధ్య రంగం నడులో ఉన్నది. బొడ్డు సావడి మధ్య రంగం కాడికి వచ్చేవారికల్లా ఆ సత్యశీల మహారాజు రమాదేవిని ఒరి ఉండకొడికాను ఇల్లు ఉండొద్దు, నీ రోగం మాకు కలుగుతాను ఊళ్ళకి వెళ్ళిపోకండి. నడులో బొడ్డు సావడి మధ్య రంగం కత్తి కాడ సత్యశీల మహారాజు రమాదేవినైనా ముడుగు సంద్రం ముంచని సీము రక్తంగా ఆడుతుంది. వీళ్ళకు కుష్టాలు అయిపోయింది. వీళ్ళకు ఆ కత్తిరి కాడ కూర్చొని ఉన్నారు. ఓ రాముండే కొడుకు నీ తల్లిది ఒక నీ తల్లి సాపన తండ్రి సాపన తల్లి కాలెత్తి కొట్టిన ఎత్తి కొట్టిన కాలెత్తాను నేను వెళ్ళ కుష్టాలు ఏదైనా ఊళ్ళకి వెళ్ళకూడదు. ఆ కత్తిరి కాడ కూర్చున్నారట. ఈ ఆడి వీళ్ళ ఆత్మదుడు దేవుడు కాడికి వచ్చే వరకు అన్నగాని వదిలిన కళ్ళ చూసింది దేవుడా. కళ్ళ చూసే వరకల్లా ఎన్ని చెప్పినా కానీ మగ వాడకుండా మోటుకుండి అంటారు, ఆడవిల్లకుండా జాలిగుండి అంటారు. అన్న వేడికి వచ్చిన అది రామరాము ఈ గతి నీకు ఎలా వద్దనారా మన తల్లి చచ్చిపోతే నాయన్న తల్లి ముఖం చూడలేదురా నాయన్న ముందన్న నడవలేదురా నాయన్న కన్నా తండ్రిరా నాయన్న అయ్యో కాలెత్తి తండ్రిరావు నాయన్న అయ్యో చెయ్యెత్తి కొట్టినవురా నాయన్న అన్నా నా వల్ల ఓసినవురా నాయన్న అన్నా కన్న తల్లికి ముందు నడవక కన్న తల్లి కాలెత్తి తన్ను చెయ్యెత్తి కొట్టినవు నాకు ఇంటి భిక్ష పెట్టమంటే 5 విడికల మన్ను నా వల్ల ఓసినవురా. అదే మన్ను నీకు మిగిలింది, ఇదే మన్ను నాకు బంగారం అయిందన్నది. అప్పుడు మాత్రం ఏనాడు చెల్లెని కళ్ళ చూసిండు. ఆ చెల్లెని కళ్ళ చూసి ఒక అన్నగాడు మాత్రం సత్యశీల మహారాజు ఆ వదిన రమాదేవి నేను వెళ్ళ కుష్టాలు అయిపోయి పడదామంటే చేతిలో ఒక ఎనక నడతామంటే కాలు లేవు. చెల్లె బయటికి వచ్చిన అన్నగాడు సత్యశీల రాజురా. నడవలే
మాకు నిలువెల్ల కుష్ఠాది రూపం అయిపోయింది ఊళ్ళకి ఎల్లు ఎల్లు అంటున్నారు ఈ కుష్ఠాది రూపంలో ఏ రాజ్యం ఇలా తల్లిదండ్రులు చేసిన బాబు నాకు గడ్డించరా ఇప్పటికైనా కళ్ళ కయ్యో కలిగే దాపాల వల్ల కన్న తల్లి కాలెత్తను ఎత్తి కొట్టినప్పుడు బాగుపడలేదు తెల్ల కాళ్ళ మీద పడ్డ నేను వెళ్ళ కుష్టాలు కాళ్ళ మీద కలకల కన్నీరు వలపోతే ఒక ప్రాణం వదిలిపెట్టింది కానాడు ఒక చెల్లె ఒక ఏనాడు ఒక సంజరాని ఆ అన్నగాన్ని ఒక వదిన రమాదేవిని కొడుక సూర్యకాంత మహారాజా అలనాడు నా తల్లికి చేసిన పాపానికి తండ్రి చేసిన పాపానికి నా యొక్క అన్నగాడు ఒక ఋతకాలం అయిపోయాడు గానాడు అన్నగాడిని ఒక వదిన కాస్తదానం చేసుకున్నారు నా అన్న ప్రాణం బయటప్పుడు ఏమన్నాడు నా బిడ్డ వచ్చిన వాతన్నాడు ఆ పిల్ల మందెవరు గారు నా అన్నగారి బిడ్డ నీకు ఒక మేనవరదలు నాకు మేనగోడలున్నది నువ్వు లెక్క వాడాలి కొడుక కానాడు సూర్యకాంతరాజుకు దేవుడు ఆ సూర్యకాంత మహారాజుకు ఈ బాల వజ్రవతి దేవికి అదే సురేంద్రాపురి పట్నం వల్ల నిమ్మలు కొట్టి నీడలు వేసి పలసలు కొట్టి పందిళ్ళు వేసి గౌలంగా వరిచి ఊరుల్లో పండి ఉత్తరాలు పంపి పల్లె పల్లె పండి పత్రికలు పంపి రంగరంగ వైభవంగా కానాడు అడవిల్ల సంజరాలు ఒక కన్న తండ్రి కరుణేకర మహారాజు ఈ అడవిల్ల వజ్రవతి దేవికి ఆ కొడుకు సూర్యకాంత మహారాజుకు కాలు కళ్యాణము ఎట్లా జరుపుతున్నారా పెళ్లి పెళ్ళోయమ్మ పెళ్లి ఇప్పుడు సూర్యకాంతరాజు పెళ్లి బాలవజ్రవతి పెళ్లి బాలవజ్రవతి కళ్యాణం చేసిండ్రు కొడుక సూర్యకాంత మహారాజా మా తల్లి మనమే మా తండ్రి మనం ఇప్పుడు వెళ్ళిన ఖర్చులు ఉంది రాజ్యం ఉంది దేశం ఉంది కొడుక ఎరువు రాజ్యమేనన్నాడే ఆనాడు ఒక కొడుకు సూర్యకాంత మహారాజు ఆనాడు ఒక తాత వెళ్ళిన ఖర్చులు కూర్చున్నాడు తాత పెట్టిన కణాలు కైలాలు దస్త్రాలు చేతబట్టి ఆ కొడుకు సూర్యకాంత మహారాజు ఎట్లా రాజ్యం వెళుతున్నాడు ఓ రామ 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 ఓ రఘురామ జయ రామ రామ జయ రామ రామ తాత వెళ్ళిన కచ్చరి మీద కళలు కైలాలు బట్టి రాజ్యం వెళుతున్నాడమ్మో జయ రామ బాలరాజనందనా ఓ రామ జయ రామ రామ జయ రామ 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 సీతారామ జయ రామ బాలరాజనందనా ఓ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ రామ
రామ రామ సీతారామ జయ రామ బాలానగర జనందన ఓ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ 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 సీతారామ జయ రామ బాలానగర జనందన ఓ రామ ఇంతటితోటి ఒక సంజరాల కథ ఈడికి సమరపయానము